ఆత్మకూరులో వరుస దొంగతనాలు, నలుగురు అరెస్ట్, ఆటో, బ్యాటరీలు, కాపర్ వైరు స్వాధీనం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఒక మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆత్మకూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 17/2026 కింద BNS సెక్షన్ 303(2) ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన వారు చెంచు గణేష్, పసుపుల సంజమ్మ, మాండ్ల నరసమ్మతో పాటు ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు వెల్లడించారు. వీరు ఆత్మకూరు పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ప్లాస్టిక్ కవర్లు, కాగితాలు, ఖాళీ బీరు సీసాలు ఏరుకొని గుజారీ దుకాణాల్లో అమ్ముతూ జీవనం సాగించేవారని పోలీసులు తెలిపారు. సరైన ఆదాయం లేకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఎవరూ లేని చోట్ల పార్కింగ్ చేసిన లారీలు, ఇతర వాహనాల నుండి బ్యాటరీలు, షాపుల వద్ద ఉన్న మోటార్ల నుంచి కాపర్ కేబుల్ వైరు, ఇనుప వస్తువులు దొంగతనం చేసి గణేష్కు చెందిన ఆటోలో తీసుకెళ్లి అమ్మి డబ్బు సంపాదించేవారని విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో దొంగిలించిన వస్తువులను అమ్మేందుకు మార్కాపురం వైపు ఆటోలో వెళ్తుండగా అందిన సమాచారం మేరకు పోలీసుల సూచనలతో శుక్రవారం మధ్యాహ్నం శ్రీశైలం రోడ్డులోని నేషనల్ హైవే ఫ్లైఓవర్ వద్ద పెద్ద మదరసా సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక ఆటో, 8 అమరాన్ బ్యాటరీలు, ఒక సీసీటీవీ DVR, 6 లారీ ఇనుప కట్టలు, కాపర్ కేబుల్ వైరు మరియు కొన్ని ఇనుప కడ్డీ ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరింత విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.